హాయ్ హలో వెల్కమ్ టు యూటీవీ. నేను రేణుశ్రీ చౌదరి. మామూలుగా స్టార్ హీరో సినిమాని అభిమానులు ఎందుకు చూస్తారు? తమ కథానాయకుని ఎక్కువసేపు కళ్ళారా చూసుకొని ఆనందించాలని. అందుకే టైటిల్ కార్డు పడటం ఆలస్యం, ఎప్పుడెప్పుడు హీరో వస్తాడని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తారు. అది ఆలస్యమయ్యే కొద్దీ ఓపిక నశించడమే కాదు, దర్శకుడి మీద కోపం కూడా వస్తుంది. సాధారణంగా స్టార్ల విషయంలో డైరెక్టర్లు వీలైనంత త్వరగా హీరోని తెరపైకి చూపే ప్రయత్నం చేస్తారు. హిందీలో సుభాష్ ఘాయ్ తన సినిమాను ఫ్లాష్ బ్యాక్ మోడ్లో స్టార్ట్ చేసి కథానాయకుడు చిన్నతనంలో ఏం జరిగింది అని చెప్పడానికి కనీసం అరగంట టైం తీసుకునేవారు. ఖల్నాయక్, సౌదాగర్, కర్జ్, కర్మ లాంటి చిత్రాల్లో ఇది గమనించవచ్చు. మన్మోహన్ దేశాయ్ అంతకుముందే ఈ విధానాన్ని మొదలుపెట్టారు. కానీ టాలీవుడ్ మూవీస్లో అలా జరగటం చాలా అరుదు. అయినా కూడా అలా తీసి మరీ సూపర్ హిట్ కొట్టిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మంత్రి గారి వియ్యంకుడు బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చిరంజీవి కెరియర్ని మలుపు తిప్పిన. ఖైదీ వచ్చిన సరిగ్గా వారం రోజులకు రిలీజ్ అయింది. అయితే ఇందులో చిరు పాత్ర సినిమా మొదలైన అరగంట తర్వాత కానీ ప్రవేశించదు. అంతవరకు టైటిల్ పాత్రధారి అల్లు రామలింగ పరిచయం, శుభలేఖ సుధాకర్, పిఎల్ నారాయణ, నిర్మలమ్మ, రాళ్లపల్లి, తులసి వీళ్ళ మధ్య కథ నడుస్తూ ఉంటుంది. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా రూపొందిన ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్. డబ్బు ఆశతో కొడుకు ప్రేమను కాలరాయాలనుకున్న కొబ్బరికాయల వ్యాపారికి అతని అల్లుడు నేర్పించిన గుణపాఠమే ఈ మంత్రి గారి వియ్యంకుడు. ఇందులోనే చిరంజీవి తండ్రి వెంకట్రావు ఓ చిన్న సన్నివేశంలో మినిస్టర్ పాత్రలో అల్లు వియ్యంకుడుగా కొద్ది నిమిషాల పాటు కనిపిస్తారు. ఏమని నేను చెలి పాడెదను, మనసు దోస్తి ఒక్కటే ఆస్తిరా, మనసా శిరసా పాటలు చాలా బాగుంటాయి. ముత్యమంత ముద్దు, చిన్నారి స్నేహంతో తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఆర్తనాదం. కళ్ళు రూపంలో డెబ్యూతోనే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న కెమెరామన్ రఘు దర్శకత్వంలో తీసిన థ్రిల్లర్ మూవీ ఇది. ఒక సినిమా యూనిట్ షూటింగ్ కోసం అడవిలోకి వెళ్తే ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. అది ఎవరు చేశారు అని కనిపెట్టడమే ఈ కథ. హీరోగా చంద్రమోహన్ కనిపిస్తాడు. కానీ అసలు కథానాయకుడు రాజశేఖర్ ఇంటర్వెల్కు 1 నిమిషం ముందు వస్తాడు. చివర్లో మర్డర్లు చేసిన అసలు విలన్ చంద్రమోహనే అని తేలటం ప్రేక్షకులు ఊహించని పెద్ద ట్విస్ట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్ ఫాలో అయిన ఎంవి రఘు అంత ఇంపాక్ట్ సృష్టించలేకపోయారు. కథనం బాగున్నా ల్యాగ్ అనిపించడంతో ఆర్తనాదం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. విశ్రాంతికి ముందు హీరో ఎంటర్ అయిన అరుదైన సినిమాల్లో మగాడు చిత్రానిదే ఫస్ట్ ప్లేస్. కేవలం 2 పాటలకే కథ మొత్తం కూడా మినిస్టర్, ఆయన బంధువులు కిడ్నాప్ డ్రామాతో నడిచే మగాడుకు దర్శకుడు మధు. రాజశేఖర్ దీని షూటింగ్లోనే మేడపై నుంచి దూకుతూ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ బిల్డింగ్ తాలూకు ఫుటేజ్ని ఒక ఫైట్లో పాజ్ చేసి మరీ చూపిస్తారు. సినిమా మొదలైన 1:05 నిమిషాలకు హీరో వస్తాడు. రాజ్కోటి ఇచ్చిన బీజిఎం మగాడికి ప్రధాన ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ మొత్తం మినిస్టర్ తన వాళ్లతో బస్సులో ట్రిప్పుకు బయలుదేరటం, విలన్ గ్యాంగ్ హైజాక్ చేసి అడవిలో దాచిపెట్టడం తదితర పరిణామాలు జరుగుతాయి. రెండో సగంలో హీరో ఒంటరిగా వెళ్లి విడిపించటం అనే కాన్సెప్ట్ మంచి థ్రిల్లింగ్గా కొనసాగుతుంది. మగాడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ మున్నం మురాకు రీమేక్. ఒరిజినల్ వర్షన్లో మోహన్ లాల్ నటించిన రేవతి అక్కడ పోషించిన పాత్రకు ఇక్కడ లీజీతో చేయించారు. రాజశేఖర్ శ్రీమతి జీవిత దీనికి సమర్పకురాలుగా వ్యవహరించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది ఈ మగాడు మూవీ. శివ లాంటి మాస్టర్ క్లాసిక్ తర్వాత వర్మ తీసిన సినిమా క్షణక్షణం. ₹1 కోటి బ్యాంకు రాబరీకి హీరో హీరోయిన్లను ముడిపెట్టి తీసిన ఈ చేజింగ్ డ్రామా వెంకటేష్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మొదటి అరగంట బ్యాంకును ఎలా దోచుకున్నారు, ఆ డబ్బును ఎవరు తీసుకెళ్లారు, విలన్ ఎలాంటి వాడు, ఈ ఎపిసోడ్లతోనే వర్మ టైం తినేస్తాడు. ఇక ఆ తర్వాత 32 నిమిషాలు కానీ హీరో వెంకటేష్ రాడు. కీరవాణి కొత్త తరహా సంగీతాన్ని ఇచ్చి అప్పట్లో మ్యూజికల్గా పెద్ద హిట్ ఇచ్చాడు. జామురాత్రి, జాబిలమ్మ, అమ్మాయి ముద్దివ్వనందే ఎవర్ గ్రీన్ మెలోడీస్. అందనంత ఎత్త, తారా తీరం, జుంబారే జుజుంబరే మాస్ని ఆకట్టుకున్నాయి. శ్రీదుర్గ ఆర్ట్స్ డాక్టర్ కేఎల్ నారాయణతో కలిసి కెమెరామన్ ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా చేసిన మొదటి సినిమా కూడా ఇదే. శ్రీదేవి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడో పాట కూడా పాడారు. ఇప్పుడు ఇదే బ్యానర్లో మహేష్ బాబు, రాజమౌళి కలయికలో SSMB 29 రూపొందుతోంది. క్షణం క్షణం సినిమా తాను శ్రీదేవికి రాసిన ప్రేమ లేఖ అని వర్మ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కెప్టెన్ ప్రభాకర్ ఆర్కే సెల్వమణిని స్టార్ డైరెక్టర్ని చేసిన మూవీ ఇది. మన్సూర్ అలీ ఖాన్ విలన్గా ఈ సినిమాతో పరిచయమే ఒక్క దెబ్బకి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా మారిపోయారు. అందులో హీరో విజయకాంత్ సినిమా మొదలైన 35 నిమిషాలకు వస్తాడు. సినిమా టేకాఫ్ అంతా శరత్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్గా అడవికి వెళ్లటం, అక్కడ వీరప్పన్ తరహా విలన్తో ఫైట్ చేయటం, వాడు చేసే అరాచకాలు ఇవన్నీ ఉంటాయి. ఇది తమిళ్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ మూవీస్లో ఒకటని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ వర్షన్ సైతం భారీ విజయాన్ని అందుకుంది. రమ్యకృష్ణ సైడ్ హీరోయిన్ గా నటించింది. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. కేవలం 2 పాటలు మాత్రమే ఉంటాయి.
షోలే స్ఫూర్తితో డిజైన్ చేసిన ట్రైన్ చేజింగ్ ఎపిసోడ్ హైలైట్గా ఉంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయకాంత్ పేరు ముందు కెప్టెన్ అనే బిరుదు శాశ్వతంగా ఉండిపోయింది. ఇది ఆయన 100వ సినిమా. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ పైన చెప్పిన సినిమాలు మంచి ఆదరణ పొందినవి. కథలో దమ్ముండి చూసే ప్రేక్షకుడికి ఎంగేజ్ చేసే సత్తా ఉంటే చాలు, హీరో ఎప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూడరు అని నిరూపించిన కమర్షియల్ హిట్ చిత్రాలివి. అందుకే వీటి స్థానం ప్రత్యేకం.